అందరైతే ఒక్కసారి జై శ్రీ గణేష అని కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. అందరైతే ఒక్కసారి ఓం నమ శివాయ అని కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. సో చాలా బాగుంది డిజైన్. ఎంత ఉంటుంది అన్న స్వామివారి హైట్? ఇది 7 feet అన్న. సో 7 feet హైట్ లో మంచి స్మైలింగ్ గణపతి అన్నమాట, మన బాల వినాయకుడు. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. అమ్మ నమస్తే. భయ నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా అన్న. సో చెప్పాలన్నా మనం ఎక్కడ ఉన్నాం? మనం ఈ చీరాల శ్రీ సిద్ధి వినాయక కళా కేంద్రంలో ఉన్నామన్న. ఓకే. అండ్ ఫ్రెండ్స్, చీరాల కూడా నేను ఫస్ట్ టైం వస్తున్నాను అనమాట. వినాయకుని విగ్రహాలు అయితే ఇక్కడ నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ ఉంది అనమాట. కలరింగ్ కూడా చాలా బాగుంది, మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి అన్న. మరి ఇది ఎన్నో సంవత్సరం? రెండో సంవత్సరం అన్న మనం పెట్టింది. సెకండ్ ఇయర్. ఓకే. మరి టోటల్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయి? 15 డిజైన్స్ అన్న. 15+ డిజైన్స్. వావ్. హైట్ మరి? హైట్ 4 to 13 feet అన్న. 4 to 13 feet. ఓకే. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గణపతి అన్నమాట. టోటల్ 13 feet హైట్. ఈ సంవత్సరం మాఘీ గణేష్ ఉత్సవాలు అయితే బాగా ట్రెండ్ అయిన ఉండే విగ్రహం. సో చెప్పాలన్న స్పెషాలిటీ ఏంటి మన శ్రీ సిద్ధి వినాయక కళా కేంద్రంలో? సిద్ధి వినాయక కళా కేంద్ర స్పెషాలిటీ ఏంటంటే మనకి ఈ సంవత్సరం ధోతి వస్తుంది, పంచ వస్తుంది అన్న. 14 to 13 feet వరకు ధోతి పంచ కన్ఫర్మ్ అన్ని విగ్రహాలకి వేస్తున్నాం. ఓకే అన్న. మరి స్వామివారికి సంబంధించిన స్కిన్ టోన్స్ ఎన్ని ఉన్నాయి? మన దగ్గర 4 skin tones ఉన్నాయి అన్న. 4 skin tones. ఓకే. అండ్ ప్రతి విగ్రహానికి కూడా పంచ వస్తుంది పక్క. ఓకే. సో ఫ్రెండ్స్, ఇంకా లోపల కూడా విగ్రహాలు ఉన్నాయి అనమాట. ఇక్కడ ఓన్లీ 8 డిజైన్స్ అన్న డిస్ప్లేలో పెట్టిండు. నెక్స్ట్ నేనైతే ఒక్కొక్క విగ్రహం మీకైతే డీటెయిల్గా చూపిస్తాను. అండ్ డిస్ప్లే పైన నంబర్స్ ఉన్నాయి. అట్లనే అన్న వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి అన్న. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్న. సో చాలా బాగున్నాయమ్మా. ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ లో చూడండి. చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి కూడా మీకైతే డీటెయిల్గా చూపిస్తాను. థ్యాంక్ యూ గైస్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక్కొక్క విగ్రహం మనైతే డీటెయిల్ గా చూసుకుందాం. ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు మహారాజా పోజ్ లో కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. అండ్ బ్యాక్ డ్రాప్ లో చూసుకోవచ్చు శివలింగ్, అదే విధంగా శేషనాగు. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ గజరాజ్. సో మంచి వైట్ పంచ విత్ ఆరెంజ్ కండువ. సో చెప్పాలన్న స్వామివారి హైట్ ఎంత ఉంటది? 9 feet అన్న. సో 9 feet హైట్ ఇక్కడ స్వామివారి విగ్రహం అన్న. మరి ఇక్కడ స్వామివారి పంచ కొంచెం వైట్ లో ఉంది కదా, దీంట్లో ఎన్ని కలర్స్ వస్తాయి? ఈ 9 మోడల్స్ వస్తాయి నాకు పంచిలో కూడా. ఓకే, 9 కలర్స్. అదే విధంగా ఇక్కడ అందరైతే ఒకసారి ఓం నమ శివాయ అని కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. స్వామివారు వచ్చేసి ఇక్కడ వన్స్ అగైన్ మహారాజా పోజ్ లో కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు నంది మహారాజ్, అదే విధంగా ఇక్కడ మన శివుడు బంబం బోలే అండ్ శేషనాగు. చాలా బాగుంది కలరింగ్, మంచి మెటాలిక్ కలరింగ్ అనమాట అన్న. స్వామివారి హైట్ ఎంత ఉంటుంది? 9 feet ఉందన్న. సో 9 feet హైట్ లో ఇంకొక వినాయకుడు. తర్వాత ఇక్కడ రథంలో కూర్చున్న వినాయకుడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మూషక్ మహారాజ్, అదేవిధంగా ఇక్కడ నంది మహారాజ్. సో ఇద్దరు రథాన్ని తోస్తున్నారు అనమాట. చెప్పాలన్న స్వామివారి హైట్? ఈ 10 feet ఉంటుంది అన్న. సో 10 feet హైట్ లో మన వినాయకుడు. అదేవిధంగా పంచ కూడా చూసుకోవచ్చు, బ్యూటిఫుల్ బ్లూ కలర్ విత్ నైస్ కమర్ పట్ట. తర్వాత ఇక్కడ ఇచ్చాపూర్తి గణపతి 2026లో బాగా ట్రెండ్ అయిన ఉండే. సో ముంబైలో వన్ ఆఫ్ ది ఫేమస్ మోడల్ అనమాట. సో చెప్పాలన్న స్వామివారి హైట్ ఎంత ఉంటుంది? 13 feet ఉంటుంది అన్న. సో 13 feet హైట్ స్వామివారి విగ్రహం విత్ బ్యాక్ డ్రాప్. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే ఇక్కడ గరుడు. చాలా బాగుందన్న. అన్న మరి ఈ డిజైన్ లో టోటల్ ఎన్ని కలర్ కాంబినేషన్స్ వస్తాయి మన స్కిన్ టోన్? 4 వస్తాయి అన్న కలర్ స్కిన్ టోన్. టోటల్ 4. ఓకే. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ విగ్రహం అనమాట. అదే విధంగా ఇక్కడ సోఫాలో కూర్చున్న వినాయకుడు, అదేవిధంగా మంచి ఇక్కడ వాయిలెట్ పంచ చూసుకోవచ్చు. అండ్ స్వామివారి చేలు వచ్చేసి మోదక్, ఇది కూడా మనకైతే ముంబై కాన్సెప్టే. తర్వాత ఇక్కడ పికాక్ డిజైన్, స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మయూర్ పికాక్. అండ్ అన్న ఈసారి ప్రతి ఒక్క విగ్రహానికి కూడా పంచ కట్టించింది అనమాట. ఇది స్పెషాలిటీ అన్న. మరి స్వామివారి హైట్ ఎంత ఉంటుంది? ఇది 11 feet అన్న. సో 11 feet హైట్ లో మనకైతే వినాయకుడు ఇక్కడ రెడీ చేయించిన అన్న. ఇక్కడ ఈ విగ్రహం అన్న 8 feet అన్న. అది సో 8 feet హైట్ లో విత్ పికాక్ డిజైన్. తర్వాత ఇక్కడ నుంచున్న వినాయకుడు మంచి బొజ్జ, అదేవిధంగా కింద 3 మూషక్ మహారాజులు ఉన్నారు. అండ్ మంచి బ్లూ బాడీ టోన్. స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పికాక్స్, వెనకాల మంచి ఫ్లవర్ డిజైన్ ఉన్నది. చెప్పాలన్న స్వామివారి హైట్ 6 feet అన్న. ఇది సో 6 feet హైట్ లో ఇంకొక మంచి డిజైన్. ఇక్కడ చూసుకున్నట్టయితే త్రిమూర్తి మంచి పూజ బయటకు పొజిషన్ అనమాట. లడ్డు చేగుడు ఉన్నది. అదేవిధంగా స్వామివారికి టోటల్ ఇక్కడ 3 heads, బ్లూ బాడీ టోన్, మన స్కిన్ టోన్ కొంచెం లైట్ కలర్ అనమాట, చందన్ కలర్. సో చాలా బాగుందన్న ఈ విగ్రహం కూడా అన్న. మరి లోపల ఇంకా ఎన్ని డిజైన్స్ ఉన్నాయి? ఇంకా లోపల 6 డిజైన్స్ ఉన్నాయి అన్న. 6 డిజైన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అన్న వాళ్ళ వర్క్ షాప్ లోపలికి వెళ్దాం. లోపల కూడా మనకైతే 6 డిజైన్స్ ఉన్నాయి అనమాట. సో అన్న ఒక్కసారి మన ప్రేక్షకులకు అడ్రస్ చెప్పండి.
అన్న ఇది చీరాల్లో ఉందన్న. చీరాల నుండి 10 minutes, బాపట్ల నుండి 20 minutes అన్న. ఈ బాపట్ల ఒంగోలు హైవే అన్న, ఇది 216 నేషనల్ హైవే. ఓకే, సో ఇది వచ్చేసి మనకు నేషనల్ హైవే 216 బాపట్ల నుంచి కేవలం 20 minutes డ్రైవ్, అదేవిధంగా చీరాల నుంచి 10 minutes డ్రైవ్. ఇప్పుడు అన్న వాళ్ళ వర్క్షాప్ లోపలికి వెళ్దాం. అన్న మరి మన వర్క్షాప్లో వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అన్న జూన్లో స్టార్ట్ అయిందన్న. ఓకే తాతగారు నమస్తే. నమస్తే. సో చెప్పాలన్న ఇక్కడ మన దగ్గర ఏమేమి డిజైన్స్ ఉన్నాయి? ఇంకా బాలగణపతులు 2 ఉన్నాయి అన్న. ఓకే, ఈ పెయింట్ అవ్వలేదు, 2 days లో అవుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈ విగ్రహం అయితే మనం చూసుకున్నాము. ఇక్కడ ప్రస్తుతానికి అయితే వైట్ పీస్ అనమాట. ఇది కలరింగ్లో అయితే చాలా బాగుండే. నెక్స్ట్ వచ్చేసి మన బాల్ గణేష్. ఈ విగ్రహం ఇంకా పెయింటింగ్ కాలేదు. మరి అన్న పెయింటింగ్ ఎప్పటి వరకు అయిపోతుంది? అన్న పెయింటింగ్ నీకు ఈ మంత్లో పౌర్ణమి కల్లా కంప్లీట్ అయిపోతుంది అన్న. ఓకే, సో ఇంకొక 10 to 12 days. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మన బాల వినాయకుడు. స్వామివారి చేలు వచ్చేసి త్రిశూలం, అదేవిధంగా ఇక్కడ నంది పైన కూర్చొని అయితే సవారీ చేస్తున్నాడు. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన మూషక్ మహారాజ్. సో చాలా బాగుంది డిజైన్. ఎంత ఉంటుంది అన్న స్వామివారి హైట్? ఇది 7 feet అన్న. సో 7 feet హైట్లో మంచి స్మైలింగ్ గణపతి అన్నమాట మన బాల వినాయకుడు. అదేవిధంగా ఇంకొక బాల్ గణేష్. స్వామివారికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మన గజరాజ్, అదేవిధంగా రైట్ సైడ్లో వచ్చేసి మన మూషక్ మహారాజ్. ఇక్కడ మన మూషక్ మహారాజ్ వచ్చేసి గిటార్ వాయిస్తున్నాడు. ఇది మంచి డిజైన్ అన్న. చెప్పాలి ఈ సెలెక్షన్ ఎవరిదన్న? ఇది నాదే అన్న సెలెక్షన్. బాగుందన్న. బాల్ గణేష్ ఎంత ఉంటుంది స్వామివారి హైట్? ఇది 6 feet అన్న. సో 6 feet హైట్లో ఇంకొక బాల్ గణేష్ అయితే అన్న వాళ్ళ వర్క్షాప్లో మనకైతే దొరికిపోతుంది. అన్న ఈసారి మనం సుమారు ఎన్ని విగ్రహాలు చేస్తున్నాం? ఈసారి మనం 130 విగ్రహం చేస్తున్నాం అన్న. ఓకే, సో టోటల్ 130 విగ్రహాలు, అవునన్న. 14 డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట. రైట్ ఫ్రమ్ 4.5 feet to 13 feet. అన్న మరి ఇక్కడ ఈ స్వామివారి విగ్రహం హైట్ ఎంత ఉంటుంది? 9 feet ఉంటుంది అన్న. ఇది సో 9 అడుగుల వినాయకుడు అనమాట. మూషక్ మహారాజ్ చాలా పెద్దగా ఉన్నాడు. అండ్ అదేవిధంగా ఇక్కడ నుంచున్న వినాయకుడు. స్వామివారి చేలు వచ్చేసి అక్కడ చిన్న పరుషు అనమాట, గొడ్డలి. అన్న మరి ఈ విగ్రహంలో టోటల్ ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉంటాయి? 4 కలర్ కాంబినేషన్ ఉన్నాయి అన్న. 4 కలర్ కాంబినేషన్స్. అన్న మరి ఈ డిజైన్ లో మనకు పంచ వస్తుందా? అవునన్న, పంచశాల ఈ బొమ్మ కూడా ఇస్తాం అన్న. వావ్, నైస్. అన్న మరి ఈ విగ్రహం ఎంత హైట్ ఉంటుంది? ఇది 8 feet అన్న. సో 8 అడుగుల వినాయకుడు అనమాట. వినాయకుడు వచ్చేసి మనకు గజరాజ్ పైన కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. అదేవిధంగా గజరాజ్ తొండంలో కూడా ఇక్కడ పుష్పం ఫ్లవర్ ఉన్నది. అండ్ బ్యాక్ డ్రాప్లో ఇక్కడ నెమలి పికాక్ ఉందన్నమాట. అండ్ పైన కూడా మంచి ఫ్లవర్ డిజైన్ అనమాట. సో ఈసారి అయితే అన్నది 2nd year, అండ్ 2nd yearలోనే మంచి అవుట్పుట్ అయితే ఇచ్చిండు. ప్రతి విగ్రహానికి కూడా పంచ వస్తుంది, శాల్వా వస్తుంది, అదేవిధంగా పెయింటింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకొక యూనిక్ విగ్రహం ఇక్కడ స్వామివారి బ్యాక్డ్రాప్లో వచ్చేసి మన కార్తికేయ స్వామి. చెప్పాలన్న స్వామివారి హైట్ ఎంత ఉంటుంది? ఈ 10 feet ఉంటుంది అన్న. సో 10 అడుగుల వినాయకుడు అనమాట. అండ్ మన గణపతి మహారాజ్ వాళ్ళ బ్రదర్ కార్తికేయ స్వామి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు 3 పడగల పాము, పెద్ద బొజ్జు ఉన్నది. అండ్ కార్తికేయ స్వామి అవుట్పుట్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. అండ్ కార్తికేయ స్వామి మన సుబ్రహ్మణ్య స్వామి వచ్చేసి ఇక్కడ నెమలి పెంచం బ్యాక్ డ్రాప్లో మనకైతే డిజైన్ ఉన్నది. ఈ విగ్రహం కూడా కలరింగ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ వస్తుంది, చాలా బాగున్నది. ఇక్కడ వచ్చేసి మనకు నెమలి పికాక్. ఏదైతే ఇక్కడ ఇచ్చాపూర్తి గణపతి ఉందో మీకు వితౌట్ బ్యాక్ డ్రాప్ కావాలనుకున్నా కానీ అన్న అయితే ఇస్తా అంటున్నాడు. ఎందుకంటే హైట్ సుమారు మనకైతే 13 feet. ఇక్కడ మన కాణిపాకం గణేశుడు మన ఆంధ్రప్రదేశ్లో ది మోస్ట్ ఫేమస్ టెంపుల్ అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు కమలం పువ్వు పైన కూర్చున్న వినాయకుడు. అదేవిధంగా స్వామివారికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ జిమ్కా లేడీ. సో మంచి డాట్స్ కూడా ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఇక్కడ కూడా జిమ్కా. అన్న ఈ డిజైన్ కూడా చాలా బాగున్నది. మరి ఈ విగ్రహం అవైలబుల్ ఉందా? అన్న 2 pieces అవైలబుల్ ఉన్నాయి అన్న. ఓన్లీ 2 pieces. ఓకే, సో ఫ్రెండ్స్ ఎవరికన్నా విత్ డియర్ అంటే మన జిమ్కా లేడీ డిజైన్లో కావాలనుకుంటే తొందరగా అన్న వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చేసేయండి. సో 10 అడుగుల వినాయకుడు అనమాట, మంచి బొజ్జ. అన్న మరి మీరు 2వ సంవత్సరంలోనే ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చారు, మంచి మంచి డిజైన్స్ కూడా సెలెక్షన్ చేసారు. అసలు అనుకున్నారా అన్న మీరు ఇన్ని డిజైన్స్ చేస్తారు, ఈ అవుట్పుట్లు వస్తా అనేసి? ఉందన్న, ప్లానింగ్ ఉంది. ఓకే, ఈ స్వామివారి దయతో ఈ సంవత్సరం ఎట్ట కూడా చేయాలనుకున్నాం. ఓకే, కానీ బాగుందన్న అవుట్పుట్. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే మన నంది పైన కూర్చున్న వినాయకుడు. సింపుల్గా ఉన్నది, సింపుల్ సిట్టింగ్ పొజిషన్, బట్ సైజ్ అయితే పెద్దగా ఉందన్నమాట. చెప్పాలన్న స్వామివారి హైట్ ఎంత ఉంటుంది? 8 feet అన్న. ఇది సో 8 అడుగుల వినాయకుడు, కానీ భారీగా ఉన్నదన్నమాట. ఏదైతే లెఫ్ట్ టు రైట్ కూడా మనకు సుమారు ఎంత ఒక 6 feet ఉంటుందా? 6 feet అన్నది.
సో 6 ఫీట్లు ఎడల్పు, అదేవిధంగా 8 ఫీట్ హైట్ అన్నమాట. అన్న మరి ఇంత పెద్ద వర్క్ షాప్ మెయింటైన్ చేయాలంటే ఒక మంచి టీం ఉండాలి. మరి ఎంతమంది మన టీంలో? మా బ్రదర్స్ ఉన్నారన్న 4 members. ఆహా, వాళ్ళు కూడా నాకు ఎప్పుడు కూడా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఓకే. ఈ అన్న మా బ్రదర్ పైన ఉన్నాడు. ఓకే తమ్ముడు నమస్తే. జై శ్రీరామ్. మా బ్రదర్స్. ఓకే, సో చూడొచ్చు అన్న వాళ్ళ బ్రదర్సే ఇక్కడ వర్క్ అయితే చేస్తారు అనమాట. సో మంచి టీం వర్క్ అన్న వాళ్ళది. ప్రస్తుతానికైతే మన ఇచ్చాపూర్తి గణపతికి సంబంధించిన జాయింటింగ్ వర్క్ అయితే నడుస్తున్నది. మీ పేరన్నా? నా పేరు శివ. శివ. మీ పేరన్నా? శివ. సో ఇద్దరు శివ అన్నమాట. హరహర మహాదేవ్. అన్న మరి ప్రైజింగ్ ఎలా ఉంటుంది మన వర్క్ షాప్ లో? నా ప్రైజింగ్ మనది ఈసారి రీజనబుల్ ప్రైజెస్ అన్న. ఓకే, అందరికి అందుబాటు ధరలోనే నేను బొమ్మ అయితే సేల్ చేయగలను ఈసారికి. అండ్ మరి కస్టమర్స్కి మీ ఛానల్ తరపున ఏమైనా వస్తే వాళ్ళకి రీజనబుల్ రేట్గా ఇస్తానన్న. ఓకే, సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మన వీడియోస్ అయితే ఆల్ ఓవర్ ఆంధ్రాలో కూడా చూస్తారు. చాలా మంది బ్రదర్స్ అయితే నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్ ఓవరాల్ అయితే విజయవాడ, ప్రకాశం, ఏలూరు, గుంటూరు, చీరాల, బాపట్ల, నెల్లూరు, తిరుపతి నుంచి చూస్తున్నారో, ఎవరైతే మన వీడియో చూసి అన్న దగ్గరకు వస్తారో వాళ్ళకైతే స్పెషల్ డిస్కౌంట్ అంటున్నాడు. లీలాకృష్ణ అన్న 2026లో అయితే మన శ్రీ సిద్ధి వినాయక కళా కేంద్రంలో అవుట్పుట్ చాలా బాగుందన్న. నాకు డిజైన్స్ కూడా చాలా నచ్చినాయి. మీరు ప్రతి వినాయకుని కూడా పంచ కట్టిస్తున్నారు కదా, ఇది చాలా తక్కువ ప్లేస్లలో పంచలు కట్టిస్తారు. సో చెప్పాలన్నా మన కస్టమర్స్కి, సబ్స్క్రైబర్స్కి, మన భక్తులకు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం లేదన్నా, సెకండ్ ఇయర్ చాలా బాగా చేయాలని ఉంది నాకు కూడా. ఎక్కడో మోడల్స్ తెప్పించి పెట్టాను అన్న. బయట ఊరికి వెళ్ళే పని లేకుండా మన ఊరికి రావాలని మనకి కొంచెం ఇదిగా ఉంది. మనకి ఇక్కడ పక్కన ఉన్న విజయవాడ, నెల్లూరు, ఒంగోలు ఈ సైడ్ నుండి హైదరాబాద్ పోయే పని లేకుండా, ముంబై పోయే పని లేకుండా మన దగ్గర ఐడియాస్ రెడీ చేపిస్తున్నాను. ఓకే, దానితో ఇది నేషనల్ హైవేనా అన్న, ఎక్కడ ఊళ్ళోకి వెళ్ళే పని లేదు. నేషనల్ హైవే టు బై రోడ్ వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ కూడా నో ప్రాబ్లం. ఓకే, అండ్ ఈజీ యాక్సెస్ అన్నమాట. ఈజీ యాక్సెస్. ఓకే అన్న, మరి లోపల మనం ఏవైతే 6 విగ్రహాలు చూసుకున్నామో అవన్నిటి అవుట్పుట్ ఎప్పటి వరకు వచ్చేస్తుంది? రాఖీ పౌర్ణమి కల్లా మొత్తం పెయింటింగ్ అయిపోతుంది. ఒక 12 రోజులు అవుతుంది అన్న. ఓకే అన్న, మరి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్న మనది శ్రీ సిద్ధి వినాయక కళా కేంద్రం ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్న. ఓకే అన్న, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్న, చాలా మంచిగా అనిపించింది. ఓకే అన్న. అన్న ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరైతే శ్రీ సిద్ధి వినాయక కళా కేంద్రం విజిట్ చేయండి. మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి, యూనిక్ కలర్స్ ఉన్నాయి. ప్రతి విగ్రహాన్ని కూడా స్వామివారి పంచ ఉందన్నమాట. సో రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, ఏలూరు, గుంటూరు, చీరాల, బాపట్ల, నెల్లూరు, ఇంక్లూడింగ్ తిరుపతి కూడా మీరైతే రావచ్చు. మంచి డిజైన్స్ ఉన్నాయి. హైవే పైననే వీళ్ళ వర్క్షాప్ అనమాట. సో ట్రాన్స్పోర్ట్ కూడా పెద్దగా ఇబ్బంది ఏముండదు, మీరు ఈజీగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. అవుట్పుట్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకొక 6 విగ్రహాలకు సంబంధించిన పెయింటింగ్ వర్క్ కూడా రేపు స్టార్ట్ అవుతున్నది. ఇంకొక వారం 10 రోజుల్లో అది కూడా అయిపోతుంది. అన్న వన్స్ అగైన్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.